అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తించి అధికారం దిగిపోయాక ఇప్పుడు అబ్బెబ్బే ఆ తప్పులతో నాకేం సంబంధం లేదు అనేటటువంటి వ్యవహారం తృణమూల కాంగ్రెస్ నాయకులది. అప్పుడు సెక్యులరిజం అంటే హిందుత్వాన్ని ద్వేషించడం, సెక్యులరిజం అంటే హిందూ దేవుళ్ళని అవమానించడం అనుకున్నటువంటి లక్షణాలతో ఉన్న వాళ్ళల్లో వన్ ఆఫ్ ద మనిషి ఎంపీ సయాని. 2015 సంవత్సరం టైంలో ఈవిడ గారు శివలింగం మీద కండోమ్ కార్టూన్ వేసింది. అలా వేసినటువంటి ఈ దుష్టురాల్ని తీసుకొచ్చి ఎంపీ పదవి కూడా ఇచ్చింది మమతా బెనర్జీ. ఇప్పుడు ఆవిడ చెప్పే మాట ఏంటంటే శివలింగం మీద కండోమ్ కార్టూన్ నేను అసలు పోస్ట్ చేయలేదు. ఆ టైంలో అంటే 2015లో నాకు కేవలం 22 ఏళ్లే, అందుకు నేను క్షమాపణ చెప్పాను, నేను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్తోంది. శివలింగం మీద కండోమ్ పెట్టడం పొరపాటు కాదు, అది ఉద్దేశపూర్వక ద్వేషంగా సయోని చేసింది అన్నటువంటిది అప్పుడు అందరికీ తెలిసిందే. ఆమె వయసు 22, ఏం 12 ఏం కాదు. బెంగాల్లో ఇప్పుడు కేసులు పెడతారు, లోపలేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో అబ్బెబ్బే మాకేం సంబంధం లేదని చెప్పడం ప్రారంభించారన్నమాట.